సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు అధికారులు. ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు పశుసంవర్ధక శాఖ అధికారులు. వేది కుక్కల రక్తంతో దందా చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగానే వెంకటేష్ యాదవ్ ని సస్పెండ్ చేశారు. తదుపరి చర్యల కోసం తెలంగాణ వెటర్నరీ కౌన్సిల్ కి లేఖ రాశామంటున్న తెలంగాణ పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారాయుడుతో మా రిపోర్టర్ సాగర్ ఫేస్ టు ఫేస్. వీధి కుక్కల రక్తంతో దందా చేసిన సూపర్ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ వెంకటేష్ యాదవ్ పైన ఇప్పటికే వెటర్నరీ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంది, సస్పెండ్ చేసింది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఆసుపత్రిని కూడా సీజ్ చేశారు. అయితే ఇటు శాఖాపరంగా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. శాఖాపరంగా ఒక కమిటీ వేశారు. అసలు ఆ కమిటీలో ఏ అంశాలు గుర్తించారనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మనతో పాటు అడిషనల్ డైరెక్టర్ ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడి మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, వెంకటేష్ యాదవ్ ప్రభుత్వ పశు వైద్యుడిగా ఉన్నాడు. సో వీధి కుక్కల రక్తంతో దందా చేసిండు అనేది కొంత పెద్ద సంచలనంగా మారింది. మీరు ప్రాథమికంగా ఏం గుర్తించారు? అంటే ఇది టీవీల్లోనూ పేపర్లోనూ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా డైరెక్టర్ గారు ఒక కమిటీని వేశారు. వాళ్ళు కమిటీ వేసి ప్రాథమికంగా కొన్ని గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత ప్రాథమిక రిపోర్టు ఆధారంగా అనెథికల్ ప్రాక్టీసెస్ కింద అతను చేయకూడదు కాబట్టి అతను హాస్పిటల్ ఓపెన్ చేసినా కానీ దానికి ఒక పర్మిషన్ లేదు, మాకు ఇన్ఫామ్ చేయలేదు కాబట్టి డిసిప్లినరీ యాక్షన్ కింద ఫస్ట్ అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత దీంట్లో ఎవరెవరు ఏమేం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ వెటర్నరీ కౌన్సిల్ రిజిస్ట్రార్ గారికి కూడా తగు చర్యకై ఒకటి పంపించడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా పర్మిషన్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ మీద చర్య తీసుకోమనేసి వాళ్ళకు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళకు కూడా దీని మీద ఒక లెటర్ రాసాము, ఏం చర్యలు తీసుకోవాలనేసి. తర్వాత డిఎంఎండ్హెచ్ఓ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ రక్తము ఈ బ్లడ్ బ్యాంకు సంబంధించిన వాళ్ళు చూస్తారు కాబట్టి కొన్ని పర్మిషన్స్ వాళ్ళు ఇచ్చారన్నారు, అందుకోసమని వాళ్ళు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. సో మేము తెలంగాణ వెటర్నరీ కౌన్సిల్ నుంచి ఒక రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ని, ఒక డిప్యూటీ డైరెక్టర్ని, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని, ఒక ఎక్స్పర్ట్స్ని నలుగురిని కమిటీ చేసి డైరెక్టర్ గారు కూడా దానికి కూడా ఆర్డర్ ఇచ్చారు. సో అది కూడా త్వరలోనే మేము దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా చర్యలు తీసుకుంటాము. సో ఒక గవర్నమెంట్ ఆఫీసరు వెటర్నరీ డాక్టర్ అయి ఉండి ఎక్కడైనా తన హాస్పిటల్ చేయాలనుకుంటే కనుక వెటర్నరీ కౌన్సిల్కి ఇన్ఫామ్ చేయాలా, డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, తను తర్వాత ప్రతి సంవత్సరం ఇచ్చే స్టేట్మెంట్లో కూడా తను అది ఇన్ఫామ్ చేయాలా.